ఈ రోజున మనందరి చేతుల్లో బైబిళ్ళు ఉన్నాయంటే, మన యొక్క భాషల్లో బైబిల్ మనం చదువుకుంటున్నామంటే, విలియం గేరీ గారు మరియు కొంతమంది దేవుని ప్రజల యొక్క త్యాగము, తమ లైఫ్ టైం దేవుని కోసం కేటాయించి పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా మన చేతుల్లో చూడాలని, మనందరూ కూడా మన భాషలో దేవుని మాటలను అర్థం చేసుకోవాలని ఎంతో ప్రయాసపడ్డారు. తమను తాము తగ్గించుకున్నారు. లోకానికి తమను తాము అప్పగించుకుని దేవుని కార్యాలు చూడాలని చెప్పి అందరూ కూడా దేవుని కార్యాలు చూడాలని తమను తాము సమర్పించుకున్న దైవజనుల ద్వారా ఈరోజు నుండి గొప్ప కార్యాలు మనం చూస్తున్నాం. బైబిల్ మీ చేతిలో ఉన్నప్పుడు ఒక 250 రూపాయలు పెట్టో, ఒక 500 పెట్టో మీరు బైబిల్ కొనుక్కున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి షెల్ఫ్లో పెట్టాలని దేవుని ఉద్దేశం కాదు. దీని వెనకాల ఎంతోమంది ప్రాణాలు అర్పించారు, నిద్రాహారాలు మాని పరిశుద్ధంగా మన చేతిలో పెట్టారు. కాబట్టి వినయంతో భయభక్తులతో బైబిల్ చదవాలా. ప్రతిరోజు దేవుని గ్రంథాన్ని క్రమం తప్పకుండా చదివేవాడు జీవితంలో అన్ని విషయాల్లో విజయం సాధిస్తాడు. హల్లెలూయా. నీ ఆలోచనలు బాగుంటాయి, నీ తలంపులు బాగుంటాయి, నీ ఉద్దేశాలు బాగుంటాయి, నీ యోచనలు బాగుంటాయి, నీ అలవాట్లు బాగుంటాయి, నీ బిహేవియర్ బాగుంటుంది. నీ జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలంటే దేవుని వాక్యాన్ని నీ ఒక కంపాస్గా, ఒక దిక్సూచిగా నువ్వు పెట్టుకోగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు.